అంతరించిపోతా ఉంది రాను 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 రాను. దాన్ని మనం కాపాడుకోవాలంటే ఏం చేయాలంటే మన ధర్మాన్ని మనం పాటించాలి. మనకు తెలవకపోతే ఇతరుల నుంచి నేర్చుకోవాలి. చిన్న ఉదాహరణ చెప్తానండి, ఎవరైనా తప్పు పట్టుకోవద్దు. ఇస్లామిక్ వాళ్ళు ఉంటారు, మన ముస్లిం సోదరులు ఉంటారు, అవునా? వాళ్ళు శుక్రవారం వచ్చిందంటే ఖచ్చితంగా క్యాప్ పెట్టుకొని నమాజ్ పోతారు. మీరు చూస్తుంటారు బయట, అవునా కదా? పోతారు కదా. శుక్రవారం రాగానే జుబ్బా వేసుకొని మంచిగా క్యాప్ పెట్టుకొని నమాజ్ చేయడానికి పోతారు. 12 అయిందంటే వాడు ఉద్యోగంలో ఉన్నా ఏ పనిలో ఉన్నా కానుమం కట్టుకుంటూ స్నానం చేస్తాడు, కానుమం కట్టుకుంటూ మసీదుకి పోయి నమాజ్ చేస్తాడు. మీలో ఎంతమంది ప్రతి సోమవారం గుడికి వస్తారు చెప్పండి? ప్రతి శనివారం ఎంతమంది గుడికి వస్తారు చెప్పండి? ఎవరు? ఎందుకంటే మాకు పని లేవో బంధువులు, మాకు పని లేవో, అందరికీ పనులు ఉంటాయి. మీకే కాదు, ప్రపంచంలో పని లేని మనిషి అంటూ ఎవరు లేరు. ప్రతి మనిషికి పని ఉంటుంది. కాకపోతే సమయం మనం కేటాయించాలంటే కేటాయించే సమయాన్ని బట్టి ఉంటుంది. మళ్ళీ మనకు సిగ్గు ఎక్కువ, బొట్టు పెట్టుకోవాలంటే సిగ్గు ఎక్కువ. గుడికి వచ్చినాక గుడి కాడ పెట్టుకుంటాం బొట్టు మనం, ఎందుకంటే రోడ్డు మీద వస్తున్నాం చూసి నవ్వుతాం కదా, అందుకని గుడికి వచ్చినాక పెట్టుకుంటాం. బొట్టు ఎప్పుడైనా ఇంటికానే పెట్టుకోవాలి. మరి అదే పైన మరి గుడికి వచ్చినాక వేసుకోవాలి, ఎక్కడికి వేసుకోవాలి పైన అనేది ఇంటికానే వేసుకోవాలి, గుడికి వచ్చినాక వేసుకోవాలి. అది కూడా ఇలా అంటే చాలా మంది కోపం వస్తుంది, కానీ అదే చెప్పాలి. ఎందుకంటే నా ధర్మం ఒకటే, నా బాధ్యత ఏమై ఇక్కడ కూర్చున్నా అంటే నేను అందరికంటే వయసులో చాలా చిన్నవాడిని, పెద్దవాడిని కాదు, మీ అందరికంటే వయసులో చాలా చిన్నవాడిని. కాకపోతే నా గురువు గారు నేర్పిన జ్ఞానం వల్ల నేను ఇక్కడ కూర్చున్నా. నేను నమ్మే నా శివపార్వతుల కనకాన్ని చేత మీకు నా మాట చెప్పగలుగుతున్నా. ఎందుకంటే నేను నా ధర్మాన్ని కాపాడే బాధ్యత నా పైన ఉంది కాబట్టి. ఒక బంధువుగా నేను ఇప్పుడు అన్ని చెప్పాల్సిన అవసరం లేదు. ఇళ్ళలో పెట్టి అడగరు, అడుగుతారా? ఎవరు అడగరు. నాకు ఇచ్చే దర్శనం ఇస్తారని తీసుకుని. కానీ నా బాధ ఏంటి అంటే నా సనాతన ధర్మం, నా హిందూ ధర్మం అంతరించిపోతుంది. ఈ రోజు మనం ఇక్కడ కూర్చొని ప్రశాంతంగా కళ్యాణం చేస్తున్నాము, ప్రశాంతంగా గుడికి వస్తున్నాము, ఇక్కడ గుడి కట్టుకుంటున్నామంటే కారణం ఏంటంటే మనలో ఎంతో కొంతమంది ధర్మం కోసం పోరాడుతున్నారు కాబట్టి మనం ఇక్కడ కూర్చొని అన్ని చేస్తున్నాము. ఎవరిలో మనకెందుకు నాది నాకే అనుకుంటే రాబోయే కాలంలో గుడి ఉండదు. మనం ఇలా కూర్చొని కళ్యాణం చేసుకోవాలన్నా భయపడుతూ చేసుకోవాలి. ఇది గుర్తు పెట్టుకోండి. మీరు 2035 2045 జరగబోయేది సంవత్సరం కూడా చెప్తున్నాను, గుర్తు పెట్టుకోండి.